వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో పాటు పవన్ శ్రీహర్ష గారు ఉన్నారు, అనలిస్ట్. హాయ్ సార్. ఛాత్రోं का गूंज లేదా స్టూడెంట్ కా గూంజ్ పూణేలో జరిగింది. రాహుల్ గాంధీ మెయిన్ స్టూడెంట్స్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే జెన్జీని టార్గెట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో తనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే జెన్జీ ఓట్లు ఎక్కువ శాతం నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటాయని ఒక న్యూస్ ఉంది. ఓవరాల్గా ఛాత్రోं का गूंज గురించి ఏం చెప్తారు మీరు? ఈ ఛాత్రోं का गूंज గురించి మనం ఏమనుకుంటున్నాం అనే కంటే కూడా కాంగ్రెస్ లీడర్ ఏమన్నారో అనే దాని నుంచి మనం మొదలు పెడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే గనక తను రాహుల్ గాంధీని వ్యతిరేకించేవాడు అనే ముద్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్మరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ, కేరళ నుంచి ఉన్న ఎంపీ శశి తరూర్ గారే ఒకసారి మాట్లాడుతూ ఛాత్రోं का गूंज ఫెయిల్ అయిపోయింది అన్నారు ఆయన. ఓకే, సో నేను చెప్పక్కర్లేదు, బీజేపీ వాళ్ళు చెప్పక్కర్లేదు, కాంగ్రెస్ ఎంపీనే అన్నారు ఛాత్రోं का गूंज ఫెయిల్ అయిందని చెప్పి. ఆఫ్ కోర్స్ బిఫోర్ పూణే. బట్ రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన ధోరణి ఆయనదే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని తెలుగులో ఒక సామెత ఉన్నట్టుగా రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన ఏదనుకుంటే చేస్తూనే వెళ్తారు. ఓకే, భారత్ జోడో యాత్రతో ఆయనకు వచ్చిన లాభం ఏంటి? రాలేదు. కానీ ఆయన ఏమన్నారు, రెండో విడత కూడా చేస్తానన్నారు. సో చేశారు. సో ఇన్ ద సేమ్ వే ఛాత్రోं का गूंज తోని ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టినట్టయితే ఈ ఛాత్రోं का गूंज అనేది దేనికి చేస్తున్నారు, ఎందుకు పూణే నుంచి రెండో విడత మొదలు పెట్టారు? ఎందుకంటే దీనికి ముందర ప్రయాగ్రాజ్లో అయింది, ఇప్పుడు పూణేలో అవుతుంది. ఒకటి కారణం ఏమై ఉండొచ్చు అంటే మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోనే అభిజిత్ దీప్కే, సిజేపీ ఒక రకంగా లీడర్ అంటామా, హెడ్, హూఎవర్ ఇట్ ఈస్, అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోనే ఎక్కువ తిరుగుతున్నాడు. వేరు స్కూల్స్కి వెళ్ళి ఎక్సెట్రా అన్నీ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ మోదీ గారిని దించడంతో పాటు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాహుల్ గాంధీకి కేజ్రీవాల్కి ఇద్దరికి మధ్య ఎవరు ఫారెన్ ఏవైతే మన విదేశీ భారత వ్యతిరేక శక్తులు ఉంటారో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏం నడుస్తుందంటే ఫారెన్ ఏజెన్సీకి మేము బెస్ట్, మా మీద ఇన్వెస్ట్ చేయండి, మేము బెస్ట్, మా మీద ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాంట్లో వాళ్ళు మొత్తం దేశాన్ని తగలబెట్టేస్తున్నారు. ఓకే, మీరు గమనించండి. ఈ సిజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లు అవుతున్న రోజులు రాహుల్ గాంధీ ఇక్కడ లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అంటే మొత్తం కాదు బట్ సమ్ టైమ్. ఓకే, ఎప్పుడైతే జంతర్ మంతర్ది జరిగిందో ఆ రోజు ఆ గొడవ అంతా ఈ సిజేపీ గూన్స్ ఏదైతే చేశారో దాని తర్వాత సిజేపీ వాళ్ళకి లైమ్ లైట్ వచ్చేసారి రాహుల్ గాంధీ వెళ్ళి పిఎం ఇంటి ముందు కూర్చున్నారు. ఓకే, ఆయన పిఎం ఇంటి ముందు ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకే లైమ్ లైట్ రాకుండా రాహుల్ గాంధీ మీద పడాలని. సో ఏంటంటే మోదీ గారిని ఓడించడంతో పాటు మోదీ గారిని ఓడించాలనుకుంటున్న విదేశీ శక్తులకి మేము బెస్ట్ అని చూపించుకునే క్రమంలో వీళ్ళు దేశాన్ని తగలపెట్టేస్తున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ప్రజెంట్ నీట్ ఇష్యూ ఒకటి అయింది, తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించిన ఖర్చులు ఎక్కువైనాయి. ఇవన్నీ ఎలివేట్ చేయడం కూడా కరెక్టే కదా, యాజ్ పర్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత చేయొచ్చు కదా, తప్పేముంది అందులో? ఏదైతే నీటిది ఫెయిల్యూర్ జరిగింది, లేకపోతే విద్యా వ్యవస్థ బాగాలేదు, ఇవన్నీ ఏవైతే అన్నారో అన్ని 100% వాస్తవం. ఓకే, దాన్ని ఎవరు కాదన్నట్లు నీట్ జరిగింది, ప్రభుత్వం ఒప్పుకుంది కూడా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ సిజేపీది కాక్రోచులది మొదలవ్వక ముందే ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పు జరిగింది, నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నానని ఆయన అన్నారు. కానీ ప్రశ్న ఏంటి అంటే వీళ్ళు అసలు విద్యా వ్యవస్థలో ఏమి మార్పులు చేయలేదా? నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పులు జరగలేదా అంటే నిజానికి 2014 తర్వాత నుంచి విద్యా వ్యవస్థలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏదో అక్కర్లే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సిజేపీ వాళ్ళు రాజస్థాన్లో వెళ్తున్నారు, అశుతోష్ రాంకా. మనం మీడియాలో చూసినట్టయితే అశుతోష్ రాంకా వెళ్ళి ఇక్కడ ఈ స్కూల్ బాగాలేదు, ఇక్కడ ఈ స్కూల్ బాగాలేదు, అది ఇది అని చెప్పి మేము చెప్పడం వల్లే స్కూల్స్ను బాగు చేస్తున్నారు ఎక్సెట్రా అన్నారు. నిజానికి ఏప్రిల్లోనే స్కూల్స్ బాగాలేవు అని చెప్పి వాళ్ళు ఒకటి అనుకోవడం, రాజస్థాన్ ప్రభుత్వం జూలైలో 300 కోట్లు విడుదల చేశారు స్కూల్స్ కి. ఓకే, దాన్ని వీళ్ళు క్రెడిట్ గా తీసుకుంటున్నారు. సో కరెక్టే అంటే, కానీ ప్రభుత్వం ఇది గమనించి సరి చేస్తుంది కదా. ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని చెప్పి పిఎం శ్రీ పథకం కింద స్కూల్స్ ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చోట్ల ఆ పథకాన్ని అమలు చేయనివ్వట్లేదు. ఐ థింక్ కేరళలో అనుకుంటా కమ్యూనిస్టులు అమలు చేయనిస్తే వచ్చి రాగానే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి చూడాలి. అండ్ దాని తర్వాత కేంద్రీయ విద్యాలయ
కేంద్రీయ విద్యాలయాలు కూడా చాలా ఎక్కువ మొదలు పెట్టారు, భారీ సంఖ్యలో మొదలు పెట్టారు. ఓకే. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కూడా విద్యా వ్యవస్థను మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా మనం వరల్డ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మనం మారాలి అని చెప్పి. ఐఐటీలు ఎన్ని వచ్చాయి 2014 తర్వాత, ఐఐఎంలు ఎన్ని వచ్చాయి, ఎయిమ్స్లు ఎన్ని వచ్చాయి. ఒక రకంగా ఈ ఏవైతే ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయో 50% 14 తర్వాత పెరిగాయి. ఓకే. అండ్ దాని తర్వాత మనది ఏదైతే పుస్తకాలది ఈ పురుగుల కింద అందరినీ కూర్చోపెట్టి, అంటే బ్రెయిన్ కి నాలెడ్జ్ లేకుండా బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న వ్యవస్థని ఈ ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తోంది. కానీ మీరు చంద్రబాబు గురించి చూసినా అంటే స్టూడెంట్స్ అక్యుములేషన్ అది చాలా చాలా మంది వస్తున్నారు. అంటే చాలా స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. అంటే దేనికోసం అంటే ఏదో సమ్ లోపం ఉంటే కాబట్టి, అంటే కొత్తదనం కోరుకుంటున్నారా, కొత్త లీడర్షిప్ కోరుకుంటున్నారా? స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువగా వస్తున్నారు, మెయిన్గా జెన్జీ? ఇందులో రెండు ఉన్నాయండి. ఫస్ట్, స్టూడెంట్స్ వస్తున్నారా, దాంట్లో ఈ వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే ఛాత్రం కా గూంజ్లోనే చాలా మంది చెప్తున్నారు మమ్మల్ని జమ చేసి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ allies ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు, కానీ దాంట్లో ఒక వర్గం వాళ్ళే వచ్చారు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, స్టేజ్ మీద కూడా నించోపెట్టారు ఎలాంటి వాళ్ళు. సో దాంట్లో కూడా రాహుల్ గాంధీ ఏంటి అంటే ఆయన అపీజ్మెంట్ పాలిటిక్స్ చూపించారు. ఓకే. నెంబర్ 2, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఛాత్రోం కా గూంజ్ అనేది ఏదైతే ఉందో అది మొదలు పెట్టింది విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడానికంటే కూడా హిందువులను అవమానించడానికి. మనం ఇది గమనించాలి. ఓకే. ఎందుకంటే ఛాత్రోం కా గూంజ్ అని చెప్పి బ్రాహ్మణికల్ పేట్రియార్కి, మనుస్మృతి ఇలాంటివన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఛాత్రోం కా గూంజ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఫస్ట్ మీరు విద్యార్థులది కదా గొంతు వినిపించాలనుకుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, సరే అందరినీ కామన్ గా అన్ని మతాలలో అన్ని ధర్మాలలో, ధర్మం మనది ఒక్కటే, బట్ కాసేపు అనుకుందాం, అన్ని ఫెయిత్ ఫాలో అయ్యే వాళ్ళవే పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకున్నట్టయితే, రాహుల్ గాంధీ ఇచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్ నేను ఇలా చూపిస్తున్న దాంట్లో కేవలం హిందూ కట్టుబొట్టు ఉన్న మహిళలే ఎందుకున్నారు? ఓకే. నెంబర్ 2. నెంబర్ 3, మనుస్మృతి ఉందని అంటారు. నిజానికి ఎంతమంది హిందువుల ఇళ్లలో మనుస్మృతి ఉందండి? ఎంతమందికి మనుస్మృతి తెలుసు? చాలా మంది తెలియదు. అసలు మనుస్మృతి అంటే ఏంటో కూడా మనందరికి చాలా మందికి తెలియదు కదా. దురదృష్టవశాత్తు క్షమించాలి హిందువులు, నేను ఇది తప్పు చదవకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఏ మనుస్మృతిని అయితే రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారు, ఏ మనుస్మృతిని అయితే రాహుల్ గాంధీ మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ఏ మనుస్మృతి ఆధారంగా దేశం నడుస్తుంది అనుకుంటున్నారో ఆ మనుస్మృతిలోనే ఎత్ర నారేస్తూ అని ఒకటి ఉంది. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడే బాగుంటుందని చెప్పి మనుస్మృతిలో ఉంది. అలాంటి మనుస్మృతిని మిస్కోట్ చేస్తున్నారు. అండ్ ఇలా మనుస్మృతి ఆధారంగా నడుస్తున్న రాహుల్ గాంధీ ట్రిపుల్ తలాక్ ఒప్పుకుంటారు. ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాహుల్ గాంధీ ఒప్పుకోరు. ఎందుకు? ముస్లింలకు నచ్చదు కాబట్టి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాను అని అంటే ప్రభుత్వం, ఎందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోవట్లే? ఎందుకు? ముస్లిం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎఫ్సిఆర్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకు? మిషనరీస్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇదే కాంగ్రెస్ ఆర్టికల్ 25 పేరుతోని మైనారిటీ ముస్లింలకి, క్రిస్టియన్స్ కి వాళ్ళు విద్యా సంస్థలు నడుపుకునే అవకాశం ఇచ్చింది, కానీ హిందువులకి గురుకులాలు నడుపుకునే అవకాశం ఇవ్వలేదు. సో రాహుల్ గాంధీ ఛాత్రంకి గూంచని కానీ ఏది చేసినా ఇది కేవలం హిందువులని అవమానించడానికి, హిందువులని లక్ష్యంగా చేసుకోవడానికి, సనాతన ధర్మాన్ని ఎత్తి చూపించి దానిని ఒక విలన్గా క్రియేట్ చేసే ప్రయత్నమే తప్ప విద్యార్థుల గురించి కానీ, విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ఇంట్రెస్ట్ లేదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇక్కడ మెయిన్ అంటే తను ఇంటెన్షన్ పక్కన పెడితే అసలు జెన్జీని, స్టూడెంట్స్ని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంట? ముఖ్యంగా మనం జెన్జీ అనడం మానేయాలండి నా ఉద్దేశంలో. ఎందుకు అంటే ఈ జెన్జీ ఇవన్నీ కూడా వెస్ట్రన్ పదాలు. మనం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ తోనే ఆలోచిస్తున్నాం. మనం యువకులు అంటే యువత అంటే బెస్ట్, ఇంకా సారీ అంటున్నాను కాదు, యువత అంటే కరెక్ట్. రాహుల్ గాంధీ ఏమన్నా ప్రయత్నించవచ్చు, ఓకే తప్పు లేదు, కానీ అంటే నా యాజ్ పర్ మై అబ్జర్వేషన్ బీజేపీకి ఈ జెన్జీ అనుకోండి యువతను వాళ్ళని తీసుకునే ఆ వ్యాక్యూమ్ ఒకటి ఉంది. ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేయడానికి రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి
రాహుల్ గాంధీ అడ్వైజర్లు కానీ వాళ్ళు కానీ ఆయనకి ఇచ్చే ఇంటిమేషన్. 2024 ఎన్నికల తర్వాత అండి మనకి హర్యానా ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, జార్ఖండ్లో ఎన్నికలు జరిగాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, బీహార్లో ఎన్నికలు జరిగాయి, ఇటీవల బెంగాల్లో జరిగింది, అస్సాంలో జరిగింది, పుదుచ్చేరిలో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది. ఇక్కడ మనం సరే తమిళనాడు రాదన్న సంగతి అందరికీ తెలుసు, సో తమిళనాడుని తీసేద్దాం. జార్ఖండ్ మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఓకే, యువత అక్కడ లేరా? బెంగాల్లో యువత లేరా? బీహార్లో యువత లేరా? ఢిల్లీలో యువత లేరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైతే మహారాష్ట్రలో పూణేలో ఛాత్రంకి గూంజ్ అని చెప్పి చేశారో ఆ మహారాష్ట్రలో యువత మరి బీజేపీకే ఓట్లేశారుగా. సో ఇది యువత మరి రాహుల్ గాంధీ వైపు అంటే బీజేపీకి ఆదరణ లేదు అని ఎందుకు అనుకోవాలి మనం? నెంబర్ 1. నెంబర్ 2, విద్యా వ్యవస్థ వ్యవస్థ బాగాలేదని రాహుల్ గాంధీ ఛాత్రంకి గుంజి చేస్తున్న టైంలో ప్రధానమంత్రి మోదీ గారు స్పేస్ స్టార్ట్అప్ లో ఉన్న వాళ్ళని కలిశారు. నేషనల్ స్పేస్ డే అయినప్పుడు స్టార్ట్అప్ లో వాళ్ళని కలిశారు. వాళ్ళు చెప్తున్నారు స్పేస్ లో ఇప్పుడు ప్రభుత్వం ఎంత చేసిందో. ఒకళ్ళు స్పేస్ దాంట్లో వాళ్ళు ఏదో ఒక అసోసియేట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఈ రోజున మనం ఏదైతే ఇస్రో రాకెట్స్ లాంచ్ చేయాలనుకుంటుందో ఆ రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశీయ సంస్థలకి మనం ఇస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఓకే, అంటే మరి యువతకి కేవలం ఉద్యోగుల కిందనే కాకుండా ఇప్పుడు వ్యాపారస్తుల కింద కూడా మారడానికి ప్రభుత్వం అనుగుణంగా ఒక వాతావరణం సృష్టిస్తుంది కదా. ఇటీవల ప్రధానమంత్రి మోదీ గారు ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన కాన్క్లేవ్కి వెళ్ళారు. కాన్క్లేవ్కి వెళ్ళి ఆయన ఇది వరకు వ్యాపారస్తులకి ఎలాంటి వాతావరణం ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చెప్పకనే చెప్పారు ఆయన. గత ప్రభుత్వమనే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిజానికి ప్రైవేటు సంస్థలకు ఎక్కడ అవకాశాలు ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. నేననక్కర్లే, మోదీ గారు అనక్కర్లే. వీళ్ళు తెల్లారులేస్తే ఏ అదానినైతే టార్గెట్ చేస్తారో అదానీ గారు నిన్న డికే శివకుమార్ గారిని కలిశారు, కర్ణాటక ముఖ్యమంత్రి. కలిసి బయటకు వస్తూ డికే శివకుమార్ గారు అన్నారు అదానీ దేశానికి చాలా చేస్తున్నారు. ఇదే అదానీ గారిది విరిన్యం పోర్టుదో ఇంకా దేంతో లాంచ్ నిన్న కేరళలో జరిగితే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయనే విడి సతీశన్ ఆయనే దాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సో ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది? నేను ప్రైవేట్ సంస్థలనే కాదు ప్రభుత్వ సంస్థలు కూడా ఇప్పుడు మహారత్న స్టేటస్ అని కానివ్వండి రకరకాల విభాగాల్లో పెట్టి నష్టాల్లో ఉన్న సంస్థలని ఈరోజు లాభాల వాటికి తీసుకురాలేదా? హెచ్ఏఎల్ ఒకప్పుడు ఎంత నష్టాల్లో ఉండేది, ఈరోజు హెచ్ఏఎల్ లాభాల్లో ఉంది. బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకప్పుడు ఎటువంటి ఆదరణ లేని సంస్థ ఈరోజు విదేశీ సంస్థలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ లో ఉంటుంది. ఈ రోజు కేవలం మన త్రివిధ దళాలకే కాకుండా విదేశీ సంస్థలకి విదేశీ ఫారిన్ కంట్రీస్ కూడా ఇస్తుంది. దాని తర్వాత కేవలం రక్షణ విభాగమే కాకుండా ఎల్ఐసి, ఈ రోజు ఎల్ఐసి ఎంత పెద్దగా అయిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్బీఐ ఎంత పెద్దగా అయిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, మజగాన్ డాక్ లిమిటెడ్ కానివ్వండి, జిఆర్ఎస్సి అని బెంగాల్లో ఉన్నది కానివ్వండి, హైదరాబాద్ హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ లిమిటెడ్ కానివ్వండి విశాఖపట్నంలో, ఈ రోజు వీటన్నిటికీ కంటిన్యూస్గా కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి షిప్ బిల్డింగ్ లో. అంటే ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి ఏవైనా సరే ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాల ద్వారా ఇన్సెంటివ్స్ ద్వారా వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతూ ఉండటం అంటే ఏంటి, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రజలకు ఉపాధి వస్తుంది. వాళ్ళకి ఉపాధి రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారుతుంది. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారడం ద్వారా ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేట్ వాళ్ళు కొనడాలు అమ్మడాలు ద్వారా ఆ కంట్రీ జీడిపి మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు కొనడాలు ఎవరన్నా ఏం చేయగలరు, డబ్బు ఉంటే. డబ్బు ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉపాధి ఉంటే. అంటే ప్రభుత్వం ఉపాధి ఇస్తుంది, ఆ ఉపాధి ఇవ్వడం వల్ల సంస్థ లాభాల్లో ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ట్యాక్స్ కూడా బాగానే కడుతున్నారు. సో అంటే ఈ ప్రభుత్వం వ్యాపారస్తులకి ఎలాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందో ఇది ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఛాత్రాంకి గుంజ్ మీటింగ్లో కూడా మోడీ పొలిటికల్ గ్రాఫ్ ఎండ్ అవుతుంది, డిక్లైన్ అవుతుంది, సో మోడీ ఎక్స్పైరీ డేట్ దగ్గర వచ్చింది పొలిటికల్గా అనేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కూడా మోడీ కొంచెం తగ్గిందా, మోడీ ప్రభావం అనేది తగ్గిందని చెప్పొచ్చా?
ఇది 2024 లోక్సభ ఎలక్షన్ తర్వాత ఫేజ్ అండి. ఇప్పుడు అంటే నేను ఇది ఎందుకంటే సీజేపీ ధర్నాల ద్వారా ఈ పార్లమెంట్ సెషన్ ఒక రకంగా ఇలా ముగియడం ద్వారా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ బలహీన పడిపోయింది, మోదీ గారు బలహీన పడిపోయారు, వీళ్ళందరూ గెలిచారు, ఇంకా కష్టం అని అంటున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్స్ వచ్చి రాహుల్ గాంధీకి 99 సీట్స్ వస్తే కాంగ్రెస్కి అందరూ ఏమనుకున్నారు, మోదీ గారిది పడిపోయిందని ఇంకా రాహుల్ గాంధీ ఇంకా ఆడేసుకుంటారని అనుకున్నారు. హర్యానా గెలిచి మహారాష్ట్ర గెలిస్తే కానీ తత్వం బోధపడలేదు ఎవరికి. ఓకే, నిజానికి ఇన్ఫాక్ట్ 240 సీట్స్ ఉన్నప్పుడు 303 సీట్స్ కంటే ఎక్కువ బలంగా ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళకి అర్థం అవ్వడానికి 6 నెలలు పట్టింది. సో ఇది కూడా ఇప్పుడు అదే ఫేజ్, ఇది కూడా అదే ఫేజ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే భ్రమలో ఉన్నారో భ్రమల్లో ఉండనివ్వండి, పర్లేదు. ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఒక రకంగా మొండిగా ముందరికి వెళ్తే నష్టపోయే అవకాశమే ఉంది. ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటి, 2029 వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఎలా అయినా సరే డీలిమిటేషన్ జరగాలి. ఎలా అయినా సరే 543 సీట్లు ఉన్న ఈ దేశాన్ని ఎన్నికలు 800 సీట్లకి పైబడి వెళ్ళాలి. నెంబర్ 1, మహిళా రిజర్వేషన్ ఏదైతే 33% ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి. ఎలా అయినా సరే FCRAని పాస్ చేయాలి. ఇది ఈ ప్రభుత్వం ముందు ఉన్న ప్రధానమైన లక్ష్యాలు. సో దానికి ఏంటి, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు బైపాస్ చేసేచ్చు, వాళ్ళు బుల్డోస్ చేయొచ్చు, కానీ వాళ్ళు అలా కాదు, పార్లమెంట్ లో పాస్ చేయాలనేది వాళ్ళది లక్ష్యం. సో దట్ ఏంటి అంటే ఇది ఒక డిక్టేటోరియల్ అని కాకుండా చర్చ జరగడం ద్వారా జనాలకి నిజాలు తెలుస్తాయి, ప్రజాస్వామ్యయుతంగా వెళ్తుంది. కరెక్ట్. మనం చూసుకున్నట్టయితే వక్ఫ్ మీద చర్చ జరగడం వల్ల నిషికాంత్ దుబే జార్ఖండ్ ఎంపీ మాట్లాడడం వల్ల చాలా నిజాలు బయటకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో ఐ థింక్ యోగి గోరఖ్పూర్ నుంచి రాజ్యసభ ఎంపీ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాజేంద్ర పాల్ గౌతమ్ ఎవరు ఉన్నారు, పేరు మర్చిపోయి క్షమించాలి, ఇది వరకు జనరల్ సెక్రటరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన కూడా వక్ఫ్ గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ప్రజలకి చాలా నిజాలు తెలిసాయి. సో ఏంటంటే ఆ చర్చ గనక జరిగినట్టయితే ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది, ప్రభుత్వ వైఖరి ఏంటో దానితో పాటు విపక్షాలు దీన్ని అడ్డుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. సో ప్రభుత్వం అందుకనే ఒక రకంగా అప్పుడు వాతావరణం అనుగుణంగా లేదు కాబట్టి వెనక్కి వెళ్ళింది. అండ్ దాని ద్వారా ఇదేమి సెట్ బ్యాక్ కాదు, ఎందుకంటే స్పెషల్ సెషన్ పిలవచ్చు తెలీదు, ఎందుకంటే బీజేపీకి 2/3 మెజారిటీ కావాలి దేనికి, డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయడానికి. దురదృష్టవశాత్తు ఎన్డీఏ దగ్గర అంత లేదు. సో వాళ్ళకి ఏంటి, డిఎంకే టీఎంసీ లాంటి వాళ్ళు కాదు, టీఎంసీ పార్టీ స్ప్లిట్ అవడంతో ఎన్సిపిఐ అనే వాళ్ళు సమర్థిస్తున్నారు, డిఎంకే వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు నిజానికి. కానీ డిఎంకేకి వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు నేను డీలిమిటేషన్ నేను సమర్థించినట్టయితే అధికారంలో ఉన్న టీవీకే నన్ను విలన్ని చేసేస్తుంది. సో దట్ నేను సమర్థిస్తే నా రాజకీయ భవిష్యత్తు ముగుస్తుంది. సో బ్రింగ్ టీవీకి ఆన్ బోర్డ్ అని అన్నారు. అందుకే అమిత్ షా గారు ఇక్కడ తమిళనాడులో పెట్టారు, ఏది సౌత్ మీటింగ్ అని చెప్పి పెట్టారు. అక్కడ విజయ్ క్లియర్గా ఏం చెప్పారంటే దక్షిణాది రాష్ట్రాలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడండి అన్నారు. అమిత్ షా గారు ఏమన్నారు, 50% నేను అందరికీ పెంచేస్తా, కేంద్రము మీ జనాభా ఆధారంగా కాకుండా ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి 50% అధికంగా ఇస్తుంది. సో అన్యాయం జరగలేదు అంటే టీవీకేని ఆయన పరిగణలోకి తీసుకున్నారు, టీవీకే వస్తుంది, డిఎంకే వస్తుంది, సరే ఎన్డీఏ వర్గాలు ఉండనే ఉన్నాయి. దాని తర్వాత ఇండి కూటమి నుంచి శరద్ పవార్ పార్టీ కూడా సమర్థించే అవకాశం ఉంది, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు సమర్థించే అవకాశం ఉంది. సో దట్ ఇలాగ తీసుకుంటూ వచ్చినట్టయితే పార్లమెంట్లో చర్చ జరిగితే గనక ఇండి కూటమి వాళ్ళు కూడా బీజేపీని సమర్థించినట్టయితే అప్పుడు ఎవరికి సెట్ బ్యాక్, ఎవరు బలహీనపడ్డట్టు, నెంబర్ 1. నెంబర్ 2, జనరల్గా బీజేపీ వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ ఒక బిల్లు తెచ్చే అవకాశం ఉంటుంది, అంటే సర్ప్రైజ్ మాస్టర్ స్ట్రోక్, అది 2019 నుంచి బాగా ఎక్కువైంది. వాట్ ఇఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెస్తే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనందరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది అంటే కాంగ్రెస్ అంటే బీజేపీకి ఒక అంటే మాస్టర్ స్ట్రోక్ అంటారు, ఆయుధం అని చెప్పొచ్చా. ఎందుకంటే నేషనల్ వైడ్ ఎలక్షన్ జరిగితే, నేషనల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే నేషనల్ మోడ్కి వెళ్ళిపోయి నేషనల్ అండ్ స్టేట్లో ఒకే రకంగా ఓటేస్తారు. సో 77% యాజ్ పర్ ఆర్టికల్ నేషనల్ మోడ్ స్టేట్ మోడ్ ఒకటే అవుతుంది అప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే.
సో దాని ప్లాన్ పరంగానే బీజేపీ ఈ విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పేసి చాలామంది అంటే ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఆ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నిజానికి ఇప్పుడు తేవాల్సి వస్తోంది, కానీ ఈ 1967 ముందర వరకు అంతా నార్మల్గానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కిందనే వెళ్ళేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత నచ్చని ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటూ వెళ్ళడంతో కదా ఇలాగా ఒక వ్యవస్థ వచ్చేసింది. అంటే ప్రభుత్వాలు కూలిపోయి ఎప్పటికప్పుడు ఎలక్షన్లు రావడం వల్ల దానికి ముందర వరకు లేకపోతే బాగానే నడిచింది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి ఏం ఉపయోగం దానివల్ల? కరెక్ట్. ఇప్పుడు ఆ విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మోదీ గారు ఎప్పుడూ చెప్తారు, ఇప్పుడు ఒక చోట ఎలక్షన్ అవ్వడం వల్ల మేము అక్కడ ఏమీ పథకాలు ప్రకటించలేం, ఓకే, దానివల్ల డెవలప్మెంట్ డిలే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా, ఇప్పుడు మనకి రాబోయే 6-7 నెలల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి, బీజేపీని ఓడించడానికి భాగంగానే మొన్న జంతర్ మంతర్లో ప్రొటెస్టులు జరిగాయి. ఓకే, అంటే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో 3 ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ జరగకూడదు, డీలిమిటేషన్ పాస్ అవ్వకూడదు, FCRA పాస్ అవ్వకూడదు. రెండోది, ఇక్కడ జరిగే దాని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇక్కడ పడి బీజేపీ గెలవకూడదు. మూడోది, ఒకవేళ ప్రభుత్వం రెజిమ్ చేంజ్ జరిగినట్టయితే అది బోనస్. సో అంటే ఏంటి, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దాని ముందర రిపర్కషన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరే అన్నారు దానివల్ల నరేటివ్ ఎలా నడిచిందో, బీజేపీ బలహీన పడింది, మోదీ గారి వేవ్ అయిపోయింది, ఎక్సెట్రా. ఇమాజిన్ ఇప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే 4.5 years ఇలాంటి గొడవలే మనకి మెజారిటీ ఉండవు. ఓకే, మెజారిటీ టైంలో ఏంటంటే ఇలాంటి గొడవలు ఉండవు. కరెక్టే. అగైన్ ఇప్పుడు మరి ఒకేసారి ఎన్నికలు అంటే ఈ విదేశీ శక్తులను ప్రోత్సహిస్తున్న ప్రతిపక్షాలు కూడా నరేటివ్స్ మరి అంతే బలంగా తెస్తారు. కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటంటే వాళ్ళు కూడా బలంగా పుష్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటి టైంలో బీజేపీ చాలా బలంగా దాన్ని కౌంటర్ చేయాలి, అది కూడా ఒక ఛాలెంజే. కానీ దేశ హితం పరంగా చూసుకున్నట్టయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏమవుతుందంటే కంట్రీకి ఎకానమీలో ఎంతో శాతం జీడిపి సేవ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీకు 4.5 years నిరంతరాయంగా మీరు అభివృద్ధి చేస్తూనే ఉండొచ్చు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రకటించలేము, ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి లేదని. ఇప్పుడు మీరు చూడండి 2024 లోక్సభ ఎన్నికలు అయ్యాయి, ఫలితాలు జూన్లో వచ్చాయి. ఆగస్టు కల్లా హర్యానాలో జరిగాయి, అంటే జూలై నుంచి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆగస్టులో ఫలితాలు వచ్చాయో లేదో అక్టోబర్ నవంబర్లో మనకి ఇక్కడ మహారాష్ట్రను జార్ఖండ్లో ఎన్నికలు జరిగాయి. అంటే 2 నెలల ముందర అక్కడ నుంచి ప్రచారం అనేది, ఒక 1 నెల రోజుల ముందర నుంచి ఎన్నికల కోడ్ వచ్చింది. అది అయిందో లేదో ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. ఏడాది తిరిగేసరికి ఏడాది చివరికల్లా మనకి బీహార్లో ఎన్నికలు జరిగాయి. 6 నెలల లోపు మనకి ఇప్పుడు బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో జరిగాయి. ఇంకొక 6 monthsలో మనకి నేను చెప్పినట్టుగా 5 రాష్ట్రాలు. అదైనా వెంటనే అది మే జూన్ కల్లా వస్తాయి. అదైనా ఇంకొక 5 నెలల లోపు మనకి గుజరాత్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. అదైనా 3 నెలల లోపు మనకి కర్ణాటక, త్రిపుర ఉన్నాయి. అదైనా 5 నెలల లోపు మనకి తెలంగాణ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, మిజోరాం ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. అదైనా 5 నెలల లోపు మళ్ళీ 2029 జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఓకే, అంటే దేశం మొత్తం 5 ఏళ్ళు ఎలాంటి ఏదో రకంగా ఎన్నికలు అవుతూనే ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒకేసారి ఎన్నికలు పెట్టేసినట్టయితే ఈ గవర్నమెంట్కి ఎకానమీ సేవ్ అవుతుంది, అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఉండదు. దాని తర్వాత విదేశీ శక్తులు కూడా 4.5 ఏళ్ళు వాళ్ళు కూడా ఏమీ చేయడానికి ఉండదు. లోకల్ ప్రాంతీయ పార్టీలకు బాగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా ఒక వాదన ఉంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే. ఇప్పుడు మీరు కనుక అభివృద్ధి బాగా చేసినట్టయితే ప్రాంతీయ పార్టీలకి ప్రాబ్లం ఏముంటుందండి? ఎక్స్పర్ట్లు చెప్పేది అంటే ప్రాంతీయ పార్టీల మనుగడ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ అయితే మొత్తానికి తుడిచిపెట్టిపోతుంది. అంటే యాజ్ పర్ ఎలక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఆర్టికల్స్ కూడా చెప్పేది ఏంటంటే 71% నేషనల్ మోడ్నే నమ్ముతారు. ఒకవేళ 2 నేషనల్ అండ్ స్టేట్ ఒకటేసారి జరిగితే నేషనల్ మోడ్కే వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఐదర్ బీజేపీతో లేకుండా లేకపోతే కాంగ్రెస్తో లేకుండా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయండి? ఏవైనా సరే ఎలాగో ఎలా వీటితోనే ఉన్నాయి కదా. ఓకే,
సో ఇంకా ప్రాంతీయ పార్టీల మనుగడ ఇప్పుడు ఏమి వాళ్ళు అంటే వాళ్ళు ఏమి దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. మ్మ్. నిజానికి చెప్పాలంటే చాలా ప్రాంతీయ పార్టీలు కూడా నిజానికి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సర్వైవ్ చేసుకోవడానికి వాళ్ళు రాష్ట్రం అనే ఒక ముసుగు కప్పుకుని కులాన్ని ఆధారంగా వెపనైజ్ చేసుకుని రాష్ట్రాలను అభివృద్ధి చేయనివ్వకుండా ఉండడం కూడా మనం చాలాసార్లు చూసాం. మ్మ్. సో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం నేను మంచిది కాదు అని అన్నాను, కానీ చాలా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కుటుంబ మనుగడ కోసం రాష్ట్రాన్ని అంటే ఏమంటారు స్టేట్ ఫీలింగ్ని బాగా పెంచి కులాన్ని ఆయుధంగా చేసుకుని కులాల వారీగా విడగొట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. మ్మ్. సో ఇన్ మై ఒపీనియన్ అలాంటి పార్టీస్ కనుక ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ వాళ్ళకి ప్రమాదకరం అయితే అది వాళ్ళకి ప్రమాదకరం, రాష్ట్రానికో దేశానికో కాదు. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు మనం బీజేపీ అధికారంలోకి రాకముందని నేను చెప్తున్నా, 14 ముందర మధ్యప్రదేశ్లో 13-15 ఏళ్ళు ఉంది, ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు, దాని తర్వాత గుజరాత్ మనం చెప్పనే అక్కర్లేదు. ఎక్కడన్నా మరి వాళ్ళు ఇలాంటి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి మనం చేయడం చూసామా? మ్మ్. లేదే. సో ఎవరైతే ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనుగడని కాపాడుకోవడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ ప్రాంతీయవాదం అనేది ఎత్తుతారు. ఓకే. బీజేపీ ఇప్పుడు అంటే లోకల్ ఇష్యూస్ కూడా కొంచెం కనుమరుగైపోతాయేమో అనిపిస్తుంది. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు నేషనల్ వైడ్ జరిగితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువగా అబ్జర్వేషన్ ఉండదేమో అని కూడా అనిపిస్తుంటుంది. కాసేపు అదే నిజం అనుకుందామండి. ఒకవేళ గనక లోకల్ ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని గనక ప్రభుత్వం అడ్రస్ చేయకపోతే తర్వాత ఎన్నికల్లో గెలుస్తారా మళ్ళీ? ఓకే. గెలవలేరు కదండి. ఓకే. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు మోదీ గారికి ఏంటి ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళ అధికారంలో ఉండనివ్వండి, అధికారంలో లేకపోనివ్వండి, ఆయన ప్రథమ లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్క రాష్ట్రం కూడా నేషన్ బిల్డింగ్లో హెల్ప్ అవ్వాలి. మనది ఏదైతే నెక్స్ట్ 5 ట్రిలియన్ ఉందో దాని తర్వాత 2047 వికసిత్ భారత్ ఉందో ఆ లక్ష్యం ఏదో గుజరాత్ లేకపోతే ఉత్తరప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర చేస్తే అవ్వదు. మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందితేనే గ్రోత్ చూపిస్తేనే అది సాధ్యం అవుతుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అనేది మోదీ గారి లక్ష్యం. ఓకే. ఇప్పటివరకు ఇలాగ ఆలోచించే ప్రధానమంత్రి మనకి రాలేదు. ఓకే. సో ఏంటంటే మోదీ గారి ముందర ఏవైతే నరేటివ్స్ నడిపారో ఆ నరేటివ్స్ని ఆయనకు కూడా ఆపాదిస్తున్నారు. ఓకే. అండ్ ఇక మీరు కాంగ్రెస్ ఇవి అంటారా? 1967 ఇందా నేను చెప్పినట్టుగా 67 ముందర వరకు జరిగింది కదండి. మరి కాంగ్రెస్ ఏం మాట్లాడుతున్నారు? కరెక్టే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆర్టికల్ 76, 78 అని, ఇంకొకటి 176 ఏదో ఉంది, ఇంకోటి 352, 356 ఇలాంటివి ఏవో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పార్లమెంట్లో టెన్యూర్ని రెడ్యూస్ చేయడం, దాని తర్వాత లోక్సభ అసెంబ్లీస్ టెన్యూర్ రెడ్యూస్ చేయడం, దాని తర్వాత స్టేట్ పవర్స్ ప్రెసిడెంట్ రూల్లోకి మార్చడం. వీటివి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగాలి. ఇవి జరగాలి అంటే 2/3 మెజారిటీ రావడంతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి హాఫ్లో ఉంది స్టేట్స్ పాలనలో. అంటే ఒకవేళ ఇప్పుడు రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు తమిళనాడే ఉంది, టీవీకే ఉంది, ఇప్పుడు మీ మద్దతు ఇవ్వమంటే మొన్న అమిత్ షా గారు వెళ్ళారు కదండి. ఒకవేళ మన మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కూడా వస్తున్న సమాచారం ప్రకారం వాళ్ళు కూడా మొత్తం 20 ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని కాకుండా విడతల వారీగా అంటే ఎన్ని రాష్ట్రాలు వీలైతే అన్ని రాష్ట్రాలని ఇప్పుడు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్. బట్ ఇంకా లేనివి కూడా ఉన్నాయి. ఉదాహరణకి పంజాబ్ ఉంది, హిమాచల్ ఉంది, జార్ఖండ్ ఉంది, దాని తర్వాత తెలంగాణ ఉంది, దాని తర్వాత కర్ణాటక ఉంది. సో అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక మంచి ప్రశ్న వేశారు. సో అన్ని రాష్ట్రాల్లో లేకపోవచ్చు కానీ ఎక్కువ రాష్ట్రాలు ఉంది. ఇంకా ఎక్కువ రాష్ట్రాలని కనుక బీజేపీ గెలవగలిగినట్టయితే ఇంకా అంటే మెజారిటీ ఆఫ్ ద కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సిద్ధమైపోయినట్టే. ఓకే. సో ఇప్పటి నుంచి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలి. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే ఉత్తరప్రదేశ్ గెలవాలి, ఉత్తరాఖండ్ గెలవాలి, గోవా గెలవాలి, మణిపూర్ గెలవాలి, పంజాబ్ గెలవాలి,
హిమాచల్ ప్రదేశ్ గెలవాలి, గుజరాత్ గెలవాలి, కర్ణాటక గెలవాలి, త్రిపుర గెలవాలి, తెలంగాణ గెలవాలి, మధ్యప్రదేశ్ గెలవాలి, రాజస్థాన్ గెలవాలి, ఛత్తీస్గఢ్ గెలవాలి. సో ఈ రాష్ట్రాలు అన్నీ కనుక గెలిచినట్టయితే ఇప్పుడు ఏవైతే రాష్ట్రాల్లో అధికారంలో లేదో లైక్ తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, హిమాచల్, అప్పుడు వాటిని కూడా మన నేషన్ మన ఎలక్షన్లోకి తేవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంకా ఐ థింక్ ఉదాహరణ తమిళనాడు లేదు, ఒకవేళ తమిళనాడు వచ్చినా కేరళ ఉండదు, జార్ఖండ్ ఉండదు, ఇలాంటి 1 2 less than 5 states 2034 కల్లా వీళ్ళు తేవాలి అని అనుకుంటున్నారు. సో ఈవెన్ ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ ఫేవరబుల్, పాజిటివే కదండి. ఓకే. సో ఎలా చూసుకున్నా సరే వన్ నేషన్ వన్ ఎలక్షన్, డీలిమిటేషన్, FCRA, ఉమెన్ రిజర్వేషన్, ఇవన్నీ తేవడం అనేది బీజేపీది మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు మీరు ఏదైతే మోదీ గారి వేవ్ ఆయన తగ్గిందనే భావన ఉందో, మోదీ గారి వేవ్ తగ్గలే, బిగ్ పిక్చర్ కోసం మోదీ గారు ఇప్పుడు వెనకడుగు వేశారు. ఏంటంటే ఆయన ఇప్పుడు మాటల్లో కాదు, రాహుల్ గాంధీ మాటల్లో మాట్లాడుతున్నారు, కేజ్రీవాల్ మాటల్లో మాట్లాడుతున్నారు, ఫైన్ మాట్లాడండి, మాట్లాడడం ఏముంది, ఇప్పుడు నేను కూడా కూర్చొని మాట్లాడుతున్నా చాలా. చేతలేంటి? ఓకే, చేతల్లో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బీజేపీనే చూపియాలి. ఓకే. సో ఇప్పుడు రాహుల్ 2029కి రాహుల్ గాంధీకి పర్ఫెక్ట్ అపోజిషన్ అంటే, సారీ మోడీకి పర్ఫెక్ట్ అపోజిషన్ అంటే రాహుల్ గాంధీ. ఐ హోప్ నేను రాహుల్ గాంధీనే ఉండాలని కోరుకుంటున్నా. ఓకే. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉంటేనే బీజేపీకి ఈజీగా గెలుస్తుంది. ఓకే. టు బి ఆనెస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ గెలవడంలో మోదీ గారు ఫస్ట్ ప్లేస్ లో ఇవ్వను నేను రాహుల్ గాంధీకి ఇస్తా. ఇంట్రెస్టింగ్. నా దృష్టిలో బీజేపీకి రాహుల్ గాంధీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. యాజ్ లాంగ్ యాజ్ రాహుల్ గాంధీ గారు ఇలాగ ఎల్ఓపి కింద, కాంగ్రెస్ ఫేస్ కింద ఉన్నంత వరకు మోదీ గారికి ఎటువంటి ఢోకా లేదు. ఆయన పిఎం పోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్. రాహుల్ గాంధీని తప్పిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధపడతారో తెలియక నేనైతే చాలా బాధపడతా. ఐ రియల్లీ హోప్ రాహుల్ గాంధీ స్టేస్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ లేకపోవడం, రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం, అపరిపక్వత, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే మీరు చూడండి, జస్ట్ ఇమాజిన్ మోదీ గారిని రాహుల్ గాంధీ గారిని కంపేర్ చేసి చూస్తే జనాలు ఎటువైపు వెళ్ళిపోతారు? అన్డౌటెడ్లీ ఈయన వైపే. మోదీ గారు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ప్రజాస్వామ్యంలో అది సాధారణం. ద మూమెంట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకేమైపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఇప్పుడు ఛాత్రంకి గుంజే తీసుకుందామండి. ఒక ముస్లిం అమ్మాయిని అక్కడ పెట్టుకుని, హిజాబ్ కట్టుకున్న అమ్మాయిని పెట్టుకుని పేట్రియార్కి, బ్రాహ్మణికల్ పేట్రియార్కి అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. షరియా గురించి రాహుల్ గాంధీ మాట్లాడే ధైర్యం చేయగలరా? షరియా గురించి కదా మాట్లాడాలి. అక్కడ ఎవరైతే పేట్రియార్కీ గురించి, మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారో రాహుల్ గాంధీ, అది మాట్లాడుతున్నప్పుడు అక్కడ నించున్న హిందూ అమ్మాయి హ్యాపీగా మోడర్న్ వేర్ వేసుకుని ఉంది. బొట్టు పెట్టుకుందో లేదా ఐ డోంట్ రిమెంబర్, కానీ మరి ఆమెకి ఏమి ఘుంగట్లు అవి లేవు. కానీ అక్కడే స్టేజ్ మీద ఉన్న ముస్లిం అమ్మాయికి హిజాబ్ ఉంది. పేట్రియార్కీలో అప్పుడు ఉన్నది ఎవరు? మనుస్మృతి ప్రాబ్లమా, ఖురాన్ ప్రాబ్లమా? ఏది ప్రాబ్లం? రాహుల్ గాంధీ ఇది అడ్రస్ చేసే ధైర్యం ఉందా? మాట్లాడే ఖురాన్ అని చెప్తే, ఎందుకంటే తెలుసు ఇలాంటి వాటిని క్వశ్చన్ చేసి నెక్స్ట్ మినిట్ మనకు ఒక నారాలు వస్తాయి, సర్ తన్సజుదాల్ లాంటివన్నీ కూడా పట్టుకుని తిరుగుతారు రోడ్ల మీద. సో రాహుల్ గాంధీకి ఆయన తల ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. మీరు గమనించినట్టయితే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, గాంధీ కుటుంబం కానివ్వండి, వీళ్ళు తరచూ కూడా హిందువులనే లక్ష్యంగా చేసుకుంటారు. ఇప్పుడు పార్లమెంటు సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు రామ్ మందిర్లో ఘోటాలాలు జరిగాయని చెప్పి వీళ్ళు ఎంపీ పప్పు యాదవ్ అనే అతన్ని సాధువు కింద కూర్చోపెట్టారు. అజ్మీర్ దర్గాలో జరిగింది మనకి ఘోటాలాలు తెలిసిందే. ఒక మౌలానాని కూర్చోపెట్టగలరా? చర్చిల్లో ఘోటాలాలు జరిగాయని చాలా వస్తాయి, ఒక ఫాదర్ని కూర్చోపెట్టగలరా? కానీ వీళ్ళు కేవలం ఒక సాధువునే కూర్చోపెట్టారు అంటే అది హిందువులను అవమానించడం అనే కాదా? అండ్ దాని తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా హిజాబుది వదిలేసి కేవలం ఘూంఘట్నే చూపించడం, ఆ రిప్రజెంటేషన్లోనే హిందువులంటే ఒక చిన్న చూపు, చులకన భావం, ముస్లిం ఓట్ల అపీజ్మెంటే రాహుల్ గాంధీకి ప్రధానంగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనం ఈవెన్ మోడీ కూడా హిందూ ఓట్లని ఎక్కువ అక్యుములేట్ చేయాలని చూస్తుంటారు. మోదీ గారు ఎప్పుడు అలా అనలేదు నాకు హిందూ ఓట్లే కావాలా. మోదీ గారు అన్నారా? చేసే పనులు ఆ విధంగానే అనిపిస్తాయని కూడా ప్రతిపక్షాలు అంటాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందండి, ముస్లింలకు ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ జరుగుతోందా?
ఎక్కడన్నా ముస్లింలకి ఇది రావట్లేదు అని ఎక్కడన్నా ఉందా? బీజేపీ అంటేనే ఒక మతపరమైన పార్టీ అని చెప్పేసి కూడా అంటారు. కాంగ్రెస్ ఏంటి? నేననక్కర్లే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ముసల్మాన్ అయితే కాంగ్రెస్ కే లియే ముసల్మాన్ అని అనలేదా? ఓకే. బీజేపీ ఎప్పుడన్నా హిందూ ఏతో బీజేపీ హిందువుం కే లియే హే అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ బీజేపీ వాళ్ళు ఇచ్చింది చూపియండి. బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? బీజేపీ వాళ్ళు హిందూ ఏతో బీజేపీ హిందువుం కే లియే హే అన్నది ఎక్కడుంది? ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నారు కదా. దాని తర్వాత బెంగాల్లో కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. ఆ 2 ముస్లిం మెజారిటీ సీట్లు. ఓకే. అస్సాంలో 11 సీట్లు గెలిస్తే 10 సీట్లు ముస్లిం మెజారిటీ వాళ్ళేవి, ముస్లిం మెజారిటీ ఏరియాస్ నుంచి గెలిచారు. కేరళలో ఈ దేశ విభజనకి కారణమైన ముస్లిం లీగ్ పార్టీ ఆఫ్ స్ప్రింగ్, ముస్లిం లీగ్ ఇక్కడ ఏదైతే ఉందో IUML, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రాహుల్ గాంధీ. అంటే మరి రాహుల్ గాంధీ గారు కమ్యూనల్ కాదు, కానీ బీజేపీ కమ్యూనలా? ఇది హిపోక్రసీ కాదా? రాహుల్ గాంధీ మొన్న వందే మాత్రం మనం చూసాం వాళ్ళు ఎలా అవమానించారు. ఏంటంటే కాదు, మేము ఖర్గే నించోలేరు ఎక్కువసేపు, ఆయన కుర్చీ కావాలి అని చెప్పి మాట్లాడామని ఎక్సెట్రా అన్నీ చెప్పారు. మన రాహుల్ గాంధీ ఇక్కడ ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో ఆయన చేసిన ఫియాస్కో సర్కస్ అందరూ చూశారు. అక్కడ ఆయనతో పాటు వయసులో చాలా పెద్దవాళ్ళైన సల్మాన్ ఖుర్షిద్, ఇది వరకు యూపీఏ ఉన్నప్పుడు మినిస్టర్, ఆయన వెళ్ళారు. బెంగాల్ కాంగ్రెస్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి వెళ్ళారు. వాళ్ళిద్దరూ కూడా వయసులో పెద్దే. మరి వాళ్ళిద్దరికి కాళ్ళు నొప్పులు పుట్టలేదా? వాళ్ళిద్దరికి కుర్చీలు ఎందుకు లేవు? వయసులో వాళ్ళిద్దరికంటే చిన్నవాడని రాహుల్ గాంధీ కూర్చున్నాడు కుర్చీలో, కానీ వాళ్ళిద్దరు నించున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళు ఖర్గే గారికి కుర్చీ తెమ్మని కాదు, వందే మాత్రం ఆపమని చెప్పి. ఎందుకు ఆపుతారు వాళ్ళు వందే మాత్రం? ముస్లిం అపీస్మెంట్. ఇదే 1937 వీళ్ళు చెప్తున్నారు అంటే ఏ జిన్నా అయితే మేము వందే మాత్రం ఒప్పుకోము అని చెప్పి అన్నాడో, ఆ జిన్నా కోసం అని నెహ్రూ ఒప్పుకున్నారో, అదే అప్పుడు సరే మనకి పాకిస్తాన్ ఏర్పడలేదు ఎక్సెట్రా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది కదా, ఒక ఇస్లామిక్ కంట్రీ మన దేశం నుంచి ముక్కలు చేసి మీరు ఇచ్చారు కదా, మీరు ఒప్పుకున్నారు కదా, చెయ్యి ఎత్తి పార్లమెంట్ లో ఒప్పుకున్నారు. ఒక క్యాజువల్ విషయం, చిన్న విషయాన్ని, ఒక కామన్ విషయాన్ని, మీరు హ్యూమన్ బేస్డ్ విషయాన్ని దాన్ని ఒక పొలిటికలైజ్ చేశారని చెప్పేసి వందే మాత్రం ఇష్యూ గురించి కామన్ ఎలా అవుతుందంటే అది వందే మాత్రం ఈ కంట్రీస్ నేషనల్ సాంగ్ ని అవమానించడం, మొత్తం స్టాన్జా మేము పాడము అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఒక వర్గానికి మీకు ప్రాబ్లం అవుతుంది, కానీ అదే ఒక వర్గం రోజుకి 5 సార్లు ఆజాన్ పెట్టి మొత్తం అంతా వినిపిస్తారు కదా. మరి అది ఎవరికి ప్రాబ్లం అనిపించలేదా? ఎప్పుడన్నా ఒక్కసారన్నా మాట్లాడారు ఎవరన్నా దాని గురించి? కాంగ్రెస్ ఎప్పుడన్నా మాట్లాడిందా? 5 సార్లు వీళ్ళు మైక్ పెట్టి చెప్పినప్పుడు మేము వినకూడదు అని చెప్పి హిందువులు అంటే అది ఎలా ఉంటుంది? వందే మాత్రం వాడుతున్నా హ్యూమన్ యాంగిల్ మీద ఇంతకుముందు చెప్పినట్టు ఆయన నిల్చోలేకపోతున్నాడు కూర్చేయండి అని చెప్పి ఆ విషయంలో హ్యూమన్ యాంగిల్ ఆలోచించి ఆ విధంగా అదే నిజమైనట్టయితే మరి సల్మాన్ ఖుర్షీద్ ని అధీర్ రంజన్ చౌదరిని నించోపెట్టి రాహుల్ గాంధీ ఎందుకు కూర్చున్నారు? రాహుల్ గాంధీ చిన్నవాడే కదా, వయసులో యూత్ లీడర్ కదా, యువ నేత కదా, పెద్దవాళ్ళు కూర్చోవాలి, యువకులు నించోవాలి కదా. రాహుల్ గాంధీ కూర్చుని మరి అంత పెద్దవాళ్ళని ఎందుకు నించోపెట్టారు? సో అది ఆయనను కూర్చోపెట్టడానికి మాట్లాడింది కాదు, 100%. కేవలం మీరు జస్ట్ ఇమాజిన్, మన దేశ విభజన జరగక ముందు దేశ విభజన కోరుకున్న ఒక రాడికల్ జిహాదీ ఇస్లామిస్ట్ ఏదైతే వందే మాత్రం పాడకూడదని అన్నాడో ఆ దాన్ని ఇప్పుడు ప్రాతిపదికన తీసుకుని మేము వందే మాత్రం పాడమంటున్నారు. అంటే కాంగ్రెస్ మళ్ళీ దేశ విభజన కోరుకుంటుందా? రాహుల్ గాంధీ అంటారు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి, అంటే రాహుల్ గాంధీ నిజంగానే దేశాన్ని ముక్కల్చాలనుకుంటున్నారా? యుఎస్ ఏంటంటే డీప్ స్టేట్ ఈ దేశం ముక్కలు అవ్వాలని కోరుకుంటోంది, అంటే రాహుల్ గాంధీ దానికి పని చేస్తున్నట్టేగా. ఇప్పుడు రాహుల్ గాంధీ మీరు వందే మాత్రం పాడను అని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పని, FCRAని ఒప్పుకుని ముస్లిం అపీజ్మెంట్ చేసి ఈ దేశంలో రెజిమ్ చేంజ్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే రాహుల్ గాంధీ ఎవరి ఇంటెన్షన్ కోసం పనిచేస్తున్నట్టు? ఇంతకంటే క్లియర్గా ఎవరికి కావాలి? ఎవరు దేశం కోసం పోరాడుతున్నారు, ఎవరు దేశ వ్యతిరేక శక్తులతో కలిసి ఉన్నారు, ఎవరు దేశ హితం కోసం పాటుపడుతున్నారు, ఎవరు దేశ వినాశనం కోసం పనిచేస్తున్నారు, ఎవరు దేశాన్ని రక్షిస్తున్నారు, ఎవరు దేశాన్ని పాడు చేయాలనుకుంటున్న వాళ్ళతో కలిసి దేశాన్ని రగిలించాలనుకుంటున్నారు. జనాలు అన్నీ చూస్తున్నారు, జనాలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. మోదీ గారు అన్నారు జనతాకు ఆప్ మూర్ఖ సమజ్నా బంద్ కీజీ అనేది మీమ్ కింద బాగా వాడతారు.
సో రాహుల్ గాంధీ గారు ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి. అక్కడైనా సరే ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే అధికార పక్షం విపక్షం ఉంటుంది. మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనకి విపక్షం లేదు. మన దేశంలో మన దేశంలో విపక్షం అంతా కూడా యుఎస్ లో ఉంది. యుఎస్ నుంచి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే వీళ్ళది ఆపరేట్ చేస్తారు. ఓకే, అంటే ఇంతకుముందు 2-3 టైమ్స్ మాటలలో చెప్తున్నారు ఫారెన్ ఫండ్స్ అంటే అసలు అంటే ఫారెన్ ఫండ్స్ని అట్రాక్ట్ చేయడం కోసం రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో కొంచెం హడావిడి చేశాడు. సిజేపీ కూడా కొంచెం హడావిడి చేసింది. అంటే ఎవరు ఫారెన్ ఫండ్స్ అంటే ఎవరు ఇస్తారు, ఎవరు మన అంటే మోడీ ఓడిపోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనకి ఇది వరకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒక రిమోట్ కంట్రోల్, ఆయన అంటూ ఏం మాట్లాడేవారు కదా, ఎవరికి ఏం నచ్చితే చేసుకుంటూ ఉండేవారు. మనకి తెలిసిందే మన్మోహన్ సింగ్ పైన ఎవరు కూర్చున్నారు. సో మోదీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడటం మొదలుపెట్టారు. నీ దేశానికి ఏది మంచిదో కాదు, నా దేశానికి ఏది మంచిదో నేను దానికి అనుగుణంగా వ్యవహరిస్తా. యుఎస్తో ఉన్నంత మాత్రాన నేను రష్యాతో ఉండను అని లేదు, యుఎస్తో నేను బాగున్నంత మాత్రాన చైనాతో గొడవ పెట్టుకుంటాను అని లేదు. నా దేశ ఇంట్రెస్ట్ దేంతో అయితే ఉందో నేను ఆ పనే చేస్తాను. దాని పర్యవసానం ఏమైంది, ఈరోజు కోవిడ్ తర్వాత ఏ ఆర్థికంగా బలంగా ఉన్న దేశం కోలుకోలేదు. కానీ భారత్ కోలుకుంది. కోలుకోవడమే కాకుండా ఎమర్జింగ్ ఎకానమీస్లో మనం మొదటి స్థానంలో ఉంటున్నాం. ఈ రోజు ఈ దేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతోంది. సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన సెకండ్ లార్జెస్ట్ చైనా తర్వాత. గూగుల్ ఇలాంటివి చైనా నుంచి మార్చి ఇక్కడ ఆల్టర్నేటివ్ పెట్టాలనుకుంటున్నాయి. మన దేశం నుంచి ఈరోజు సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మనం షిప్ బిల్డింగ్లోకి వెళ్తున్నాం. మన సొంతమైన రైల్వే స్టేషన్లు రైల్వేస్ మనం తయారు చేసుకుంటున్నాం. వరల్డ్ క్లాస్ రైల్వేస్, వందే భారత్ లాంటివి. అంటే మనం ఎదుగుతున్నది మనం స్పష్టంగా చూపిస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, ద మోర్ వి కీప్ ఆన్ గ్రోయింగ్, ప్రపంచ శక్తులకి మనం వాళ్ళ మీద ఆధారపడట్లేదు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. మనం వాళ్ళ మీద ఆధారపడడం తగ్గడమే కాకుండా వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో దాన్నే ఛాలెంజ్ చేసే స్థాయికి మనం వెళ్తున్నాం. అది ఖచ్చితంగా ఎవరికీ నచ్చదు. సో నచ్చనప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వాన్ని ఉంచకూడదు, కూల్చాలి. సో ఆ విదేశీ శక్తులకి సహాయపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అది ఎవరు, రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆయన క్లియర్గా అన్నారు కదా, అమెరికా ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. ఆయన ఒకసారి అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వాలి కదా ఇక్కడ అని అన్నారు. సో ఇంతకంటే స్పష్టంగా ఏం తెలియదు. కేజ్రీవాల్కి ఇంకా ఆయన ఎన్జిఓ పెట్టినప్పుడు సిఐఏ ఏదైతే వింగ్ ఉంటుందో వాళ్ళు నడిపే ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి ఫండింగ్ వచ్చింది ఎన్జిఓకి. సో ఇంతకంటే రుజువు ఏం కావాలి, మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ యుఎస్ వాటితో నడుస్తున్నాయి, చైనా వాటితో నడుస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే మనకి ప్రూఫ్ ఏం కావాలి. కమ్యూనిస్టులు అయితే ఓపెన్గా చైనా నుంచి వాళ్ళు ఫండింగ్లు తీసుకుంటారు, వాళ్ళే గర్వంగా చెప్పుకుంటారు. సో వీళ్ళకి అడ్డుగా ఉన్న పార్టీ ఏదైతే వీళ్ళు ఒక కమ్యూనల్ అని అంటున్నారో ఆ బీజేపీనే కదా వీళ్ళకి అడ్డుగా ఉన్నది. ఓకే, సో క్లియర్గా నేను ఇందాక అందుకే నా జనాలకి అన్ని ద మోర్ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే కొద్దీ ప్రజలకి ఇంకా స్పష్టత వస్తూ వెళ్తుంది. కాంగ్రెస్ ఎవరితోనుంది అని, బీజేపీ ఎవరితోనుంది. బీజేపీ ఉండకూడదని విదేశీ శక్తులు ఎందుకు కోరుకుంటున్నాయి, విదేశీ శక్తులు కాంగ్రెస్కి విపక్షాలకి ఎందుకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. సో ద మోర్ ఈ గవర్నమెంట్ ఉండే కొద్దీ ద మోర్ ఇండిపెండెంట్ మనం అవుతూ వెళ్తాం. ద మోర్ మనం ఇండిపెండెంట్ అవుతూ వెళ్ళే కొద్దీ నేను అన్న 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఏదైతే అభివృద్ధి పనులకి ఆటంకాలు వచ్చాయి 4 ఏళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దాంతో మన ఎకానమీలో ఇంత % జీడిపి కూడా సేవ్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి డబ్బు మిగిలితే ఆ డబ్బు మళ్ళీ అభివృద్ధికే కదా పెడతారు. ఇంకోటి ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్స్ వస్తే ఒకవేళ మీరు అన్నట్టు 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ ఒకవేళ మొన్న జరిగిన నబీ ఒక టీంలో తెలంగాణకు సంబంధించి కూడా ఏ లీడర్ కూడా చోటు రాలేదు. సో పొలిటికల్ పిక్చర్ ఆఫ్ తెలంగాణ ఏ విధంగా ఉంటుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ పాగా వేస్తామంటున్నారు. ఈ ఇంపాక్ట్ మొత్తం పొలిటికల్ డ్రామా కానీ పొలిటికల్ పిక్చర్ కానీ ఏ విధంగా ఉండే అవకాశం, అంటే మీరు చాలా ప్రిడిక్షన్ చేస్తారు, మ్యాక్సిమం అవి కరెక్ట్ అయితే
దీన్ని ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? అంటే బేసికల్గా నేను తెలుగు రాజకీయాలు అంతగా ఫాలో అవ్వను, బట్ బేస్డ్ ఆన్ వేరే రాష్ట్రాల్లో ఏవైతే జరిగాయో దాని ఆధారంగా ఇక్కడ చూసుకుంటే బీజేపీ ఇక్కడ అధికారంలో రాదు అనేది స్పష్టంగా మనం చెప్పలేం. ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఓకే. సో అంటే మరి అనొచ్చు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ లాస్ట్ 6 months మనకి ఇక్కడ ఒకవేళ అనుకున్నట్టుగా వెళ్తే నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. అంటే మార్చి ఏప్రిల్ నుంచి 2028 మార్చి ఏప్రిల్ నుంచి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వేసే ఎత్తుగడలు, అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది చాలా మంది ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ తీసుకుని చెప్తారు. నేను వ్యక్తిగతంగా నేను ఏది నమ్ముతానంటే అభ్యర్థుల ఎంపిక, నేతల వ్యూహాలు, వాళ్ళ బహిరంగ సభలు, వాళ్ళ నినాదాలు, వాళ్ళ నరేటివ్, వాళ్ళ మేనిఫెస్టో, వీటి ఆధారంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా దాని మీద నేను మాట్లాడతా. సో 2028 మార్చ్ టైం నుంచి ఎన్నికల ముందర వరకు ఏ పార్టీ అయితే ఎలా పావులు కదుపుతుందో దాని ఆధారంగానే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా జరగనివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, బీజేపీ ఒక రకంగా వెనుకడుగులో ఉండొచ్చు, బీఆర్ఎస్ గ్రోత్ ఏమన్నా అన్ననివ్వండి, ఎవరన్నా ఏమన్నా అన్ననివ్వండి. ఒక ఇంటర్నల్గా ఆలోచిస్తే మీరు అబ్జర్వేషన్ చేస్తుంటారు కాబట్టి పొలిటికల్గా తెలంగాణ బీజేపీలో సఖ్యత లేదు, అదొకటి. మొన్న జరిగిన నబీ టీంలో తెలంగాణకు మెయిన్ చోటు ఇవ్వకపోవడానికి కారణం తెలంగాణకు ఒక రకంగా శిక్ష వేసినట్టు గుణపాఠం అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ నేతల మధ్య సఖ్యత లేదు, ఇలాంటివి ఏవైతే వస్తున్నాయో బెంగాల్లో 2021 ఎలక్షన్ జరిగిన తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి. ఓకే. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడికి ఎల్ఓపికి సఖ్యత లేదని, ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఎంపీగా ఎవరైతే ఉన్నారో మినిస్టర్ ఆయనకిను ఎల్ఓపికి సఖ్యత లేదని, ఆ పార్టీ ప్రెసిడెంట్కి యూనియన్ మినిస్టర్కి సఖ్యత లేదని, ఇలాంటివన్నీ రకరకాల వార్తలు వచ్చాయి. అంతిమంగా రిజల్ట్ ఏమొచ్చింది మనం చూసాం. ఓకే. మధ్యప్రదేశ్లో కూడా రకరకాల వార్తలు వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మోదీ గారికి సఖ్యత లేదని, మోదీ గారు ప్రచారం చెయ్యరని, ఎక్సెట్రా ఎక్సెట్రాలు అన్నీ వచ్చాయి 23లో. ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది? బీజేపీ గెలిచింది. దాని తర్వాత ఒక మూమెంట్ 2022 ఎలక్షన్లో యోగి గారికి మోదీ గారికి పడట్లేదన్నారు. వాళ్ళిద్దరు వీడియోస్ బయటకు వచ్చాయి. యోగి గారికి అమిత్ షా గారికి పడట్లేదన్నారు. అమిత్ షా గారే నామినేషన్ వేసే టైంకి తీసుకెళ్లారు. నేను అదే అంటున్నాను కదా, ఇక్కడ వీళ్ళకి నచ్చిందా నచ్చలేదా, గొడవలు ఉన్నాయి ఏమున్నాయి. లాస్ట్ 6 monthsలో అభ్యర్థుల ఎంపిక, అధ్యక్షుడు, కమిటీలు వేసేది ఏదైతే ఉంటుందో అక్కడ స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ గెలవడానికి ఆడుతోందా లేకపోతే గెలుస్తుందా ఓడుతుందా. జనరల్ కమిటీలో ఇక్కడ ఇప్పుడు స్థానం ఇవ్వడం లేకపోవడం అని అంటారా? ఇంకా మినిస్టర్స్ పదవులు ఉన్నాయి, మినిస్ట్రీలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అది చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇక్కడ తెలంగాణకి శిక్ష వేశారని అంటున్నారో ఏపీలో అధికారంలో ఉన్నారు. ఏపీలో 8 మంది, కానీ దానికి ముందర ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఎంత ఉంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఎంత ఉంది? సో ఇప్పుడు అందుకని అక్కడ ఇచ్చారు. దానికి ముందు కేరళలో ఈసారి బీజేపీకి సీట్లు వచ్చాయి. బీజేపీకి నిజానికి ఎన్డీఏలో కూటమి కాబట్టి ఇచ్చారని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇచ్చారు. బీజేపీ పార్టీ రామ్ మాధవ్ గారు, ఇన్ఫాక్ట్ చాలా మంది ఏమనుకున్నారంటే రామ్ మాధవ్ గారిని కూడా ఇచ్చుకుని తెలుగు వాళ్ళు కింద చూస్తున్నారు. నిజానికి రామ్ మాధవ్ గారిని ఢిల్లీ క్యాండిడేట్ కింద చూస్తారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ ఇచ్చారు, ఒకటి పురంధేశ్వరి గారు, ఇంకొకటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అంతే. ప్రతి ఒక్క స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. కానీ గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఐ థింక్ బండి సంజయ్ గారు ఉన్నారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు, ఐ థింక్ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ డోంట్ థింక్ ఆయన లేరు, డికే అరుణ గారు. సో అప్పుడు రిప్రజెంటేషన్ ఉంది, కానీ అప్పుడు ఏపీలో లేదు కదా ఏపీ నుంచి. సో అందుకని సార్ ఏపీకి ఇచ్చారు. కేరళలో అప్పుడు లేదు, కానీ సార్ బీజేపీ కేరళలో వచ్చింది. సో అందుకని కేరళలో ఇచ్చారు. మేబీ ఇప్పుడు ఇంకా మినిస్టర్ది రీషఫ్లింగ్ ఉంది కదండి. సో రీషఫ్లింగ్లో ఎవరైనా రావచ్చేమో చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఈ నరేటివ్ రన్ చేస్తున్నారో బీజేపీ చేసిందని, ఇటీవల E20 విషయంలో ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ మనం బాగా చూసాం. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక వీడియో చేశారు E20 మీద. నేషనల్ బీజేపీ వాళ్ళకి అది చాలా నచ్చిందంట.
ఒక రూమర్ ఏముందంటే మోదీ గారు అమిత్ షా గారు కూడా చూశారు, ఇలా కదా ప్రతి ఒక్క ఎంపీ పనిచేయాలని. దానిని వేరు వేరు బీజేపీ స్టేట్ హ్యాండిల్ వాళ్ళు షేర్ చేశారు. బీజేపీ ముంబై, బీజేపీ గోవా, ఇలాంటి వాళ్ళందరూ. కొండా విశ్వేశ్వరరెడ్డి మరి తెలంగాణ ఆయన. సో అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ తెలంగాణకి శిక్ష వేశారు అని కాదు, అక్కడ రిప్రజెంటేషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు మంత్రులుగా ఇద్దరు ఉన్నారు. ఏపీ నుంచి ఇప్పుడు నిజానికి అంత మెయిన్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ లేవు. తెలంగాణ నుంచి ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంఓఎస్ ఫర్ హోమ్కి ఎంఓఎస్ అంటే చిన్న పదవి కాదు. కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన ఉన్నారు. సో అదేమి చిన్నది కాదు. సో ఇలాంటి బీజేపీని లక్ష్యంగా చేసుకుని జస్ట్ లైక్ దట్ మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఒకసారి మొత్తం సినారీ చూడాలి. ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి సెంటర్లో వస్తుందని ఆశ లేదు, వాళ్ళకి అంత రిప్రజెంటేషన్ లేదు. సో వాళ్ళు ఏమన్నా రన్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఛాత్రంకి గూంజ్లో పేట్రియార్కి ఎక్సెట్రా ఎక్సెట్రా రాహుల్ గాంధీ అన్నారో, ఆయన హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎంతమంది మహిళలకి వీళ్ళు స్థానం ఇచ్చారు? కొన్ని రాష్ట్రాల్లో 0 మహిళలు లేరు అసలు మంత్రివర్గంలో. మరి ఏమి మా పేట్రియార్కి, ఏమి ఉమెన్ ఎంపవర్మెంట్? సో ఫస్ట్ ఏంటి అంటే రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ ఇంటిని వాళ్ళు క్లీన్ చేసుకోమన్నాడు. తర్వాత వేరే వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు హ్యాపీగా వేయచ్చు, రాళ్ళు వేయకూడదని కాదు. ఫస్ట్ మీరు క్లీన్ పెట్టుకుంటే తర్వాత వేరే వాళ్ళ ఇంటిని మీరు ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు 2029లో తెలంగాణ సైడ్ వస్తే పోటీ ఎవరెవరికి ఉంటుంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కా, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్కా, లేదా బీజేపీ కాంగ్రెస్కా, లేకపోతే కాంగ్రెస్ అండ్ బీజేపీగా? బీజేపీని అయితే 100% రూల్ అవుట్ చేయకూడదండి నేను ఖచ్చితంగా. ఎందుకు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే మోదీ గారు ఇటీవల దిమాగీ నక్సల్ అని అన్నారు. అందరూ నేను దిమాగీ నక్సల్ అని ఛాతీ కొట్టుకుంటున్నారు. ఈ నక్సలైట్లని అంతమొందించిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ దిమాగీ నక్సల్ యూనివర్సిటీస్లో ఇక్కడ ఉండేది, దానికి హబ్ తెలంగాణ. ఓకే. తెలంగాణ అది వాళ్ళకు ఒక గుండెకాయ లాంటిది. సో అలాంటి చోట వీళ్ళని అంతమొందించాలి అంటే అధికారం ఖచ్చితంగా రావాలి. ఓకే. సో దిమాగీ నక్సల్ ఎంత ముఖ్యమైనది కాకపోతే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి మోదీ గారు మాట్లాడతారు. సో ఆ దిమాగీ నక్సల్స్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హబ్ తెలంగాణ అయినప్పుడు తెలంగాణని బీజేపీ ఎందుకు తేలికగా తీసుకుంటుంది? అంతకంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడ పోటీ త్రిముఖ పోటీనా, బహుముఖ పోటీనా, ఇవన్నీ అక్కర్లేదు. నేను అవన్నీ మాట్లాడాను. నేను జాతీయ కోణంలో బీజేపీది చూస్తే ఆ కోణంలో తెలంగాణను చూసినట్టయితే తెలంగాణ చాలా ముఖ్యం ఆ దిమాగీ నక్సల్స్ని అంతమొందించడంలో. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏంటి అంటే కాంగ్రెస్కి అధికారం రాకుండా ఉండాలి కదండి. కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రత్యర్థి కాబట్టి ప్రత్యర్థి నుంచి ఒక రాష్ట్రం రాసుకోవాలని ఖచ్చితంగా బీజేపీ చూస్తుంది. సో ఆ లెక్కను చూస్తే బీజేపీ ఇక్కడ మొత్తం పనిచేస్తుంది. ఓకే. సో అండ్ ఇంకొకటి 1 నేషన్ 1 ఎలక్షన్లోకి వెళ్ళాలి అంటే తెలంగాణని కూడా కన్సిడరేషన్లోకి తేవాలి అని అన్నట్టయితే బీజేపీ రావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. బీజేపీ ఉంటేనే 1 నేషన్ 1 ఎలక్షన్లోకి ఈ స్టేట్ కూడా వెళ్తుంది. అంటే ఇంకో వాదన ఏంటంటే లీడర్ కరెక్ట్ అంటే తెలంగాణలో బీజేపీ వస్తే ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఒక పెద్ద చర్చ. సో దాని పరంగా కూడా ఎక్కువగా మూమెంట్ ఇవ్వలేకపోతున్నారు లీడర్, కన్సర్న్ లీడర్స్. వస్తారండి, టైం వచ్చినప్పుడు వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎదురుకుండా ఎవరు నిలబడలేదు, గెలిచారుగా. కేజ్రీవాల్ ఎదురుకుండా ఎవరు. ఇప్పుడంటే మహారాష్ట్ర బీజేపీకి ఒక కంచుకోటగా మారింది, కానీ 2014లో ఎన్నికలు జరిగినప్పుడు శరద్ పవార్ లాంటి లీడర్ని తట్టుకుని బీజేపీలో ఎవరూ కనబడలేదు. ఓకే. ముఖ్యమంత్రి ఫేస్ లేకుండానే వెళ్ళారు. తర్వాత ఫడ్నవీస్ గారు ఎమర్జ్ అయ్యారుగా. 17లో అసలు యోగి గారు అసలు వీళ్ళు కన్సిడరేషన్లో కూడా లేరు. ఓకే. యోగి గారు అసలు కానే కాదు, జస్ట్ ఒక క్యాంపెయినర్ ఆయన. ఓకే. కానీ ఇప్పుడు యోగి గారి పేరు ఎలా మారుమోగిపోతాం? సువేందు అధికారి గారు. సో ఏంటి అంటే నేను అంటున్నాను కదా, లాస్ట్ 6 months 2028 మార్చ్ ముఖ్యంగా ఇన్ఫాక్ట్ కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత నుంచి చాలా ముఖ్యంగా బీజేపీ ప్రకటించే కమిటీ, నియమించే వాళ్ళు, వాళ్ళ ప్రణాళికలు, ఏ నేతల్ని ముందర పెడతారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి, మేనిఫెస్టో ఏంటి, నరేటివ్ ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇక్కడ బీజేపీ ఎవరిని పెట్టాలి అనుకుంటుందని. సో
సో అప్పటి వరకు అన్ని గెస్సెసే. బట్ ఇన్ మై ఒపీనియన్ బీజేపీ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ టు విన్ తెలంగాణ. బీజేపీ ఈస్ వెరీ సీరియస్ టు విన్ తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో కీప్ వాచింగ్ పల్లవి టీవీ.